హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రణుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను పన్నీర్ బటర్ మసాలాని రెస్టారెంట్ ఆర్ డాబా స్టైల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. దీనికోసం నేను ముందుగా 200 grams ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని క్లీన్ చేసుకొని మనకి నచ్చిన షేప్లో, అంటే పెద్దవి కాదు అలానే చిన్నవి కూడా కాదు, మీడియం సైజ్లో క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కర్రీ కోసం నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అలాగే 2 మీడియం సైజ్ టమోటోస్ని తీసుకుంటున్నాను. ఆనియన్స్ని ఇలా వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతో పాటు 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది కర్రీలో చాలా బాగుంటుంది. తర్వాత టొమాటోలను కూడా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ముందుగానే 4 ఎండుమిరపకాయల్ని అలాగే 15 జీడిపప్పుల్ని కూడా నానబెట్టి పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని మనం నానబెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ప్యూరీ లాగా చేసుకోవాలి. తర్వాత అదే జార్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలని అలాగే నానబెట్టి ఉంచిన ఎండుమిరపకాయల్ని వేసి మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కర్రీ చేసుకుంటున్న గిన్నెను పెట్టుకొని అది కొంచెం ప్రీహీట్ అయిన తర్వాత అందులో 50 grams బటర్ యాడ్ చేశాను. బటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో పన్నీర్ పీసెస్ ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 tablespoon పసుపు అలాగే 1/2 tablespoon కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 tablespoon సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను. తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి పక్కకు తీసేస్తున్నాను. తర్వాత అందులోనే ఒక 50 grams బటర్ యాడ్ చేస్తున్నాను. బటర్ ప్లేస్ లో మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే మసాలా స్పైసెస్ ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని ఆయిల్ కి బాగా పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. మనం బటర్ యూజ్ చేస్తున్నప్పుడు ఫ్లేమ్ ని సిమ్ లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్ లో కానీ ఉంచి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. అంతేకాదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఇందులో 1 tablespoon పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. టమోటో ప్యూరీని బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో 2 tablespoon సాల్ట్, 1 tablespoon ధనియా పౌడర్, 1/2 tablespoon జీరా పౌడర్, 1/2 tablespoon గరం మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 cup క్రీమీ టెక్స్చర్ లో ఉన్న ఫ్రెష్ కర్డ్ ని యాడ్ చేసుకోవాలి, లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. దీనిని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా దగ్గర పడే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కర్రీని మనం చూసుకొని అందులో మనకి టేస్ట్ కి తగినట్టు ఉప్పు కారం ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కర్రీ ఇక్కడ నాకు మరి థిక్ గా ఉన్నట్లు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో మనం పన్నీర్ యాడ్ చేసే అప్పటికి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడైతే నేను పన్నీర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఈ ఫ్లేవర్స్ అన్ని పన్నీర్ కి బాగా పట్టాలి కాబట్టి ఒక 5 నిమిషాలు ఫ్లేమ్ ని సిమ్ లో ఉంచుకొని మనం కర్రీని ఉడికించుకోవాలి. సో అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, కన్సిస్టెన్సీ కూడా మనకి పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇక ఫైనల్ గా కొత్తిమీరను యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది పుల్కాలోకి, చపాతీలోకి, పరాటాలోకి చాలా బాగుంటుంది. వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, పన్నీర్ బటర్ మసాలా కర్రీని మనము ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తో హెల్దీ పద్ధతిలో, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో, ఆ టేస్ట్ మనకి ఇంట్లోనే వచ్చేలాగా, అది కూడా ఎలాంటి ప్రిజర్వేషన్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయకుండా ఈజీ పద్ధతిలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.